తీసుకోమంటారా? నమస్కారం అండి. 17 సెప్టెంబర్ అఖిల భారతీయ తేరాపంత్ యువ పరిషత్ యొక్క 62వ నరేంద్ర మోడీ గారి 75వ జన్మోత్సవం సందర్భంగా వరల్డ్ బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే 75 దేశాల్లో గ్లోబల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. 8500 సెంటర్లు, 25,000 డాక్టర్లు, 1,00,000 మంది పైన వాలంటీర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇలాగే 6,000 రైల్వే స్టేషన్లు ఆల్రెడీ ఈ బ్లడ్ క్యాంప్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుంది. మన రాజమండ్రిలో బొమ్మన రామచంద్ర కళ్యాణ మండపంలో 17 సెప్టెంబర్న మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాము. సో అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీరు అందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వచ్చి బ్లడ్ డొనేట్ చేయమని కోరుతున్నాము. ఇలాగే 2022లో సేమ్ ఇలాగే క్యాంప్ జరిగింది. ఒకే రోజున 68 దేశాల్లో 2,50,000 మంది బ్లడ్ డొనేట్ చేశారు. అది వరల్డ్ రికార్డ్ మాట. అలాగే ఈసారి 3 లక్షల మంది టార్గెట్, 3 లక్షల మంది బ్లడ్ డొనేట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. మీ అందరూ డౌట్ రావచ్చు, 3 లక్షలు బ్లడ్ కలెక్ట్ చేసి ఏం చేస్తారని. అవసరమా, నిజంగా అవసరమా కాదని. నిజంగా నీడ్ చాలా ఉంది. సో దీన్ని మొత్తం ప్లాన్ చేశారనమాట. 3 లక్షల యూనిట్లు కలెక్ట్ చేసిన తర్వాత ఆ బ్లడ్ ని ఎక్కడెక్కడ పంపించాలా టోటలీ ప్లాన్ మాట. ఒక్క యూనిట్ కూడా వేస్ట్ అవ్వదు. సో ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 17 సెప్టెంబర్ అందరూ ప్లీజ్ బ్లడ్ డొనేట్ చేయమని కోరుతున్నాము. ఇలాగే మనం జిఎస్ఎల్ లో కూడా క్యాంప్ పెట్టాం, ఇలాగే గైట్ లో కూడా పెట్టాం, ఇలాగే రైల్వే స్టేషన్ లో పెట్టాం, ఇలా అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా పెట్టాం. సో అందరు రిక్వెస్ట్ చేసేది అంటే ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ బ్లడ్. సో బ్లడ్ ఎందుకు డొనేట్ చేయాలి, దానికి ఆవశ్యకత ఏంటి, మన డాక్టర్ వినయ్ మెహతా గారు మెగ్నా హాస్పిటల్ ఆయన వివరిస్తారు. డాక్టర్ వినయ్ మెహతా, మ్యాగ్నా చీఫ్ పీడియాట్రిషియన్, మ్యాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ రాజమండ్రి. ఇప్పుడు ముఖ్యంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు అవేర్నెస్ కానీ ఇది నిర్వహించడం కారణం ఏంటంటే చాలా మంది థాలసీమియా పిల్లలు లేకపోతే సికిల్ సెల్ పిల్లలు బ్లడ్ అందుబాటులో లేకపోవడం వల్ల లేకపోతే అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఎన్నో వేల పిల్లలు ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. మన భారతదేశంలో ఇంచుమించుగా 150,000 నుంచి 2 లక్షల మంది థాలసీమియా పిల్లలు ఉన్నారు. ఇంచుమించుగా 50 లక్షల మంది థాలసీమియా క్యారియర్స్ అంటాం. వీళ్ళు ఏంటంటే ఈ 50 లక్షల మంది మళ్ళీ థాలసీమియా మేజర్ పిల్లల్ని డెలివరీ చేయ అవకాశం ఉంటుంది. సో ఇంత డిసీజ్ బర్డెన్ మన భారతదేశంలో ఉండడం వల్ల మనకేంటంటే బ్లడ్ అనేది సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 10 నుంచి 15,000 కొత్త థాలసీమియా పిల్లలు, సికిల్ సెల్ పిల్లలు, రక్తహీన వ్యాధులు ఉన్న పిల్లలు పుట్టడంతో మనకి బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది ప్రతి సంవత్సరం పెరిగిపోతుందండి. ఇంచుమించుగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 20% మంది చంటి పిల్లలు చనిపోతున్నారు. ఎందుకంటే అవగాహన లేక, అలాగే బ్లడ్ అందుబాటులో లేకపోవడం వల్ల. సో ప్రతి సంవత్సరం నిరంతరం చైన్ సమితి వాళ్ళు కానీ లేకపోతే మ్యాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కానీ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్ని సందర్భాల్లో చేయగలిగితే అన్ని సందర్భాల్లో నిరంతరంగా చేస్తూనే ఉన్నాం. సో మేము మీడియా మిత్రుల్ని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు అవగాహన చెయ్యాలి. అందులో 3 పాయింట్లు అవగాహన చేస్తే 20% మంది పిల్లలు అంటే 1000 మంది పిల్లలు మనం కాపాడచ్చు. మొదటిది వచ్చేసి ఏంటంటే ఎవరికైనా రక్తహీనం ఉంటే దగ్గరుండ థాలసీమియా క్లినిక్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఒకసారి చూపించుకోవాలి. రెండోది వాళ్ళు ఏమైనా థాలసీమియా పిల్లలు, సికిల్ సెల్ పిల్లలు ఎవరైనా ఉంటే వైద్యం అనేది నిరంతరంగా ప్రతి నెల ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం అవగాహన సదస్సు మనం చెప్తూ ఉండాలి. మూడోది ముఖ్యం ఏంటంటే బ్లడ్ అందుబాటులో ఉండేటట్టు మేము మా వంతు ఏంటంటే బ్లడ్ అందుబాటులో ఉండేటట్టు క్యాంప్స్ అవన్నీ నిర్వహిస్తున్నాం. కానీ సమాజం పట్ల మీ యొక్క బాధ్యతనని మీరు సక్రమంగా నిర్వహించడానికి మీరు ప్రయత్నిస్తే ఇలాంటి వ్యాధులకి మనం పునర్జన్మించినట్టు మనం ఉంటామండి. సో అందరూ ప్రతి ఒక్కరు 18 నుంచి 60 సంవత్సరాల పైన ఉన్న అందరూ బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. 45 కేజీల పైన ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎవరికి ఇన్ఫెక్షన్ జ్వరాలు లేని వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. సో ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ప్రతి పిల్లోడికి 18 నుంచి 20 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తామండి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 15 లక్షల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతాయి. అందులో 20%కి బ్లడ్ అందుకోవడం వల్ల వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. మ్యాగ్నా హాస్పిటల్లోనే కనీసం సంవత్సరానికి 2,000 పైన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తాం. సో దయచేసి మీరు కోరేది ఏంటంటే ఒక్క బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలు కాపాడొచ్చండి.
సో అందరికి డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. అఖిల భారత సేవా ఇన్ కోఆర్డినేషన్ విత్ దీన్ సేవా సమితి, రాజస్థాన్ సేవా సమితి మరియు మెగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్. ఇప్పుడు ఈ యొక్క క్యాంపు ఆచార్య మహాశ్రమంజీ ఒక ఆశీస్సులో జరుగుతుంది. సో ఆయన గురించి లక్ష్య చేయని వివరిస్తారు. మా మహాశ్రమణ్ గారు, ఆచార్య మహాశ్రమణ్ గారు సందర్భంలో ఇప్పుడు ఆయన ఆశీస్సులతో ఆయన జన్మ రోజుకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఈ క్యాంప్ జరిగింది. ఆల్రెడీ 3 లక్షల మంది వరల్డ్ గిన్నిస్ రికార్డు సెట్ చేసాము. ఈ ఇయర్ ఇంకా 5 lakhs డొనేషన్స్ చేద్దామని అనుకుంటున్నాము. అలాగే యూత్ అందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అలాగే అందరూ బ్లడ్ డొనేట్ చేయండి, కానీ మెయిన్లీ యూత్ డొనేట్ చేస్తే ఫ్యూచర్ లో ఎమర్జెన్సీస్ కోసము ఎవరు బ్లడ్ కి పరిగెట్టే అవసరం ఉండదు. అంటే బ్లడ్ కోసం మనీ ఇచ్చే అవసరం ఉండకుండా అన్ని ప్లాన్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ వెళ్తుందని తేరాబంద్ యువక్ పరిషత్ గ్యారంటీ ఇస్తుంది. ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ బ్లడ్. అందరూ రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ బ్లడ్. నమస్తే అందరికీ. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ ఫార్వర్డ్ అండ్ కమ్ అండ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. లక్ష్య జైన్, తర్వాత మోహిత్ జైన్, ललित जैन, मोहित जैन बोलिए, ललित जैन, कमलेश जैन, ओम प्रकाश जैन, आई बाबा ये